ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ సారీస్. పూరి జుట్టల గాలికి వదిలేయకుండా టైట్ గా జడేసుకుంటే చాలా అందంగా ఉంటావు. ఆహా, నాకు లూజే ఇష్టం. నువ్వు లూజేలే, జడైనా కొంచెం టైట్ గా కట్టుకో. దొంగ. ఏంటి బాబన్న ఇంకోసారి? సో నా లూజ్ హెయిర్ సంగతి పక్కన పెట్టి నువ్వేంటి ఇందాక నుంచి బరుక్కుంటూ రాసేస్తున్నావు? నేను రైటర్ని కదా పూరి, కవిత్వాలు రాసేస్తున్నా. వావ్, అమ్మో కవిత్వాలు రాసేస్తున్నావా? నేను కూడా నిన్న నైట్ ఒకటి రాశానులే. ఏం రాసావు అబ్బా? జెండు బాంబు తీసుకుని మోకాలు నిప్పని రాశానండి బాగా. సో మనం ఎపిసోడ్లోకి అయితే వచ్చేద్దామండి. ఈరోజు ఫెంటాస్టిక్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చాము. చక్కగా మీకు యూజ్ అవుతాయి, ఈ ఎండకి మీకు కంఫర్టబుల్గా ఉంటాయి. చక్కగా మీ జర్నీస్ చేయొచ్చు, లేదు ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టేసుకోవచ్చు, హ్యాపీగా డ్రైప్ చేసుకోవచ్చు అండి. చాలా కంఫర్టబుల్ వేర్, టెంపుల్స్కి, చర్చెస్కి, ఎక్కడికన్నా కూడా మీరు హ్యాపీగా మీరు వేర్ చేయొచ్చండి. శారీస్ చాలా చాలా బాగున్నాయి, కంఫర్టబుల్ వేర్. సో ఇవి వచ్చేసి మనకి పటోలా శారీస్ అండి, చాలా బాగా అంతాయి. మీ అందరికీ తెలుసు మన దగ్గర చాలా ప్రైస్ అనేది చాలా చాలా తక్కువ అని. మంచి బడ్జెట్ ప్రైస్లో వస్తాయండి, ప్యూర్ క్వాలిటీస్లా కనిపించడానికి, బట్ సెమీ క్వాలిటీ, బట్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి మనకి పటోలా శారీస్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా పీస్ టు పీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీస్ అండి, చందేరి శారీస్. వీటి మీద హ్యాండ్ పెయింటింగ్, బాతిక్ ప్రింటింగ్ వస్తుంది కదా, హ్యాండ్ బాతిక్ పెయింట్ అండి, చేతితో చేసిన బాతిక్ పెయింట్. బాతిక్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండి, ఇలాగా కొంచెం స్ప్రే పెయింట్స్ లా ఉంటాయి. కంప్లీట్ హ్యాండ్ పెయింట్ అండ్ వాషబుల్ అండి. శారీస్ అన్ని కూడా వాషబుల్. అసలు మీరు చక్కగా మైల్డ్ షాంపూ వాష్ అలా ఏమన్నా చేయొచ్చు. చక్కగా బడ్జెట్ ప్రైసెస్లో వస్తాయి. మీకు ఈ సమ్మర్కి హ్యాపీగా పర్చేస్ చేసుకున్నా మీకు యూజ్ అవుతాయండి. బయట అవుట్ సైడ్ క్లైమేట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా అసలు లేట్ చేయకుండా మన శారీస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యూటిఫుల్ శారీస్ అండి మనకి పటోలా శారీస్. ఇవన్నీ కూడా పీస్ టు పీస్ ఉన్నాయి. చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. చెప్పబోయే ప్రైస్కి ఫ్యాబ్రిక్ బాగోదేమో, కట్టుకుంటాక పనికిరావేమో అనుకోవద్దు. చక్కగా చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంటాయి. ఏమి నుంచిన ఫ్యాబ్రిక్ అయితే కాదు. ఆ ప్రైస్కి మేము ఇచ్చే ప్రైస్కి మీరు తీసుకున్నా కూడా మీకు పనికి వస్తాయి. లుక్ వైజ్గా కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తాయండి. సో శారీ వచ్చేసి మనకి పటోలా శారీ అండి, సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్. సో ఇదంతా కూడా మనకి పటోలా స్టైల్లో వీవింగ్ అయితే, డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చిందండి. సో ఇదంతా కూడా జరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా. అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా డిఫరెంట్గా 2 బార్డర్స్లో వచ్చింది. ఒకటేమో జరీ బార్డర్ వచ్చింది, ఒకటేమో డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ వచ్చింది. పటోలా శారీస్ అండి. సో చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉందో, ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది శారీ అయితే. సో చక్కగా యూజ్ అవుతుందండి, సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ మీకు యూజ్ అవుతుంది. చెప్తున్నాను కదా, పెళ్ళిళ్ళకి వాటికి డైరెక్ట్ ఫంక్షన్స్కి మీరు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అసలు నుంచోదండి ఫ్యాబ్రిక్ అయితే, నుంచునే క్వశ్చన్ లేదు. సో దిస్ ఇస్ ద పళ్ళు, ఇలా గ్రాండ్గా వస్తుంది. అసలు ఎంత బాగుందో చూడండి, ఏదో ఎక్కత టైప్, పోచంపల్లి స్టైల్, పటోలా స్టైల్ ఇలా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. చాలా బ్యూటిఫుల్గా కంఫర్టబుల్ వేర్. కలర్ కూడా చాలా నిండుగా ఉంది. అన్నీ కూడా కల్యాణ్ షేడ్స్ అండి, ఎవరికన్నా కూడా సూట్ అవుతాయి చక్కగా. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో, ఒకసారి జూమ్ చేసుకుని చూసుకోండి. మీకు ఏదైనా క్వాలిటీ డిఫరెన్స్ ఏమైనా ఉందేమో, వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, క్వాలిటీ బాగోదేమో అనుకోవద్దు. మన దగ్గర ఫ్యాబ్రిక్ బాగోకుండా మేము అసలు పర్చేస్ చేయము, మేము మీకు అమ్మము. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి, చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అయితే వచ్చేసింది దీనికి. సో రివర్స్లో చూపిస్తున్నాను. సో ఈ బ్లౌజ్ కూడా చక్కగా సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్, సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అయితే ఉందండి. మీకు పనికి వస్తుంది చక్కగా యాస్టీస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసేసుకోండి. లుక్ కూడా చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. అండ్ మీరు చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది, గ్రాండ్గా కూడా ఉంటుందండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1250. సో నెక్స్ట్ స్టోన్ ఆఫ్ కలర్ అండి, మంచిగా రెడ్ కలర్ షేడ్తో ఉంది. సో చాలా నిండుగా ఉంటుందండి శారీ కూడా. పటోలా శారీస్, సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్. సో ఇదంతా కూడా పటోలా స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే ఉంది. సో జరీ బార్డర్ వచ్చింది అండ్ 2 బార్డర్స్ వస్తాయండి. ఇదంతా కూడా పటోలా స్టైల్ ఆఫ్ డిజైన్. అండ్ నెక్స్ట్ మనకి జరీ బార్డర్తో ఫినిష్ అయింది. చాలా బాగున్నాయి శారీస్ అయితే. నేను ఒకసారి ప్లీట్స్ పెడతాను చూడండి, మీకు ఎక్కడైనా నుంచుంటుందేమో, గుచ్చుకుంటుందేమో, ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటే మీకు అర్థమవుతుంది. గుచ్చుకునే క్వశ్చనే లేదండి. అసలు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వైజ్గా, అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ ప్రింట్ నచ్చితే ఆ ప్రింట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ పటోలా స్టైల్ ఆఫ్ డిజైన్ ఒక్కో దాని మీద ఒక్కోలా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ సాఫ్ట్ పట్టు అనమాట. అసలు చాలా బాగుంటుందండి నిజంగా. పిల్లల లంగాలకి అలా కూడా మీరు యూజ్ చేయొచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి అట్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ వేర్. అసలు ఎంత లైట్ ఉందంటే అంత లైట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అసలు చాలా బాగుంది. చూసారా, చూపించానే అసలు ఏం నుంచునే క్వశ్చన్ లేదు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. మీ చీర మీరే కట్టేసుకోవచ్చు, ఎవరిని నొక్కమ్మా అని మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, చూడండి పళ్ళు.
కంఫర్టబుల్ వేర్ 1250కి వస్తుందండి. కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి. మీరు పర్సనల్ ఫంక్షన్స్ కూడా మీరు కట్టుకోవచ్చు. చక్కగా లైట్ వెయిట్ ప్యాటర్న్‌లో ఉంది. ఏమి ఈ రేట్ చీర అనేది ఎవరు అనుకోరండి. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. సో ఇదంతా కూడా జరీ బార్డర్స్ అయితే వచ్చినాయి బోత్ సైడ్స్ కూడా. చక్కగా దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ అయితే ఉందండి. సో ఇది గ్రీన్ కలర్‌తో వచ్చింది. చాలా బాగుంది అసలు బ్లౌజ్. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ప్రైస్ వచ్చేసి 1250. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో ఉంది. కలర్ చాలా నిండుగా ఉందండి. అండ్ ఇదంతా కూడా పటోలా స్టైల్ ఆఫ్ డిజైన్, కంప్లీట్ పటోలా స్టైల్. అండ్ బార్డర్ వచ్చిందండి. ఆపోజిట్ బార్డర్లో ఇంకొక బార్డర్ పటోలా స్టైల్ ఆఫ్ డిజైన్తో కొంచెం కలర్ వేరియేషన్తో మనకి పటోలా స్టైల్ ఆఫ్ డిజైన్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎంత బాగుందో చూడండి అసలు. సో దీనికి ఇట్లాగా చంద్రకాంత కలర్ అంటారు కదా, దాంతో మ్యాచ్అప్ చేశారు. ఈ బార్డర్ కూడా చాలా హైలైట్ ఉందండి. బార్డర్ కూడా చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి ఇలా పటోలా డబల్ డ్యూయల్ టోన్స్ అండి. శారీస్ అన్నీ కూడా డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్స్. ఎవరికన్నా కూడా బాగా సూట్ అవుతుంది. చక్కగా కలర్ షేడ్స్లో ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద అసలు ఈ రేట్కి చాలా ఎక్కువ అండి. చీర 1250కి ఊరికే తీసుకోవచ్చు మీరు. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఈస్ ద పల్లు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మనకి చూసారా చంద్రకాంత కలర్తో వచ్చింది, కొంచెం పింక్ షేడ్తో. అండ్ బ్లౌజ్ సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బార్డర్స్ కూడా ఉన్నాయండి. మనకి ఇలా జరీ బార్డర్స్ అయితే వస్తాయి. చాలా బాగున్నాయండి. అసలు పనికొస్తే మీకు శారీస్ నిజంగా చెప్తున్నా. జస్ట్ 1250. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఇలా బ్రౌన్కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది. ఇదంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్, మనకి పోచంపల్లి స్టైల్లో, ఇదంతా కూడా పోచంపల్లి స్టైల్లో వచ్చింది బార్డర్. నిజంగా చీరలు చాలా బాగున్నాయండి. ఊరికే తీసుకోవచ్చు. 1250 వర్ది అనమాట. శారీ మీరు కొనుక్కోవటం అసలు చాలా బాగా పనికొస్తుంది. శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోలో ఉంది, బ్రౌన్ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. చాలా బాగుంది. చాలా అసలు ఎంత బాగుందంటే ఏదో పెద్ద పట్టు చీరలో ఉంది. చూడండి నేను ఇలా ఇన్ని ప్లేట్స్ పెట్టాను కదా, మీకు ఏదైనా నుంచున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఖచ్చితంగా ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. డీసెంట్ డిగ్నిఫైడ్ శారీస్ చక్కగా 1250కి వస్తున్నాయి. హ్యాపీగా తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు. మొత్తం అంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్లో ఉంది. అండ్ ఏది పోయేదేం లేదండి. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మీరు మైల్డ్ షాంపూ వాష్ అయితే చేయండి. సో ఎక్కువసార్లు కట్టుకోండి, 2-3 సార్లు కట్టుకున్న తర్వాత ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద పల్లు పోర్షన్ అండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఏదో పోచంపల్లి స్టైల్లో ఉంది మనకి పల్లు పోర్షన్ అంతా కూడా. సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా మనకి బ్రౌన్ షేడ్తో వస్తుంది. బార్డర్ వచ్చింది. కల్నేత షేడ్స్లో వచ్చినాయండి. ఎగ్జాక్ట్ ఇది కలర్ అని కూడా చెప్పలేము. మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ టోన్ ఆఫ్ కలర్స్, బ్రౌన్ అండ్ ఎల్లో మిక్స్డ్ అనమాట. సో అలా బార్డర్స్ అయితే వచ్చినాయి. సెల్ఫ్ వీవింగ్ కూడా, సెల్ఫ్ మనకి ప్రింటింగ్ కూడా ఉంటున్నాయి. కొన్నిటికి సెల్ఫ్గా ఉంటున్నాయి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1250. సో పటోలా శారీస్లో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంది. అండ్ దీని మీద ఉన్న ఈ ప్రింటింగ్ అంతా కూడా మారిపోయిందండి. ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కొంచెం పర్పుల్ షేడ్లో కొంచెం లైట్ లావెండర్ షేడ్లో ఉంది. సో బోత్ సైడ్స్ కూడా అలానే ఉందండి. ఇదంతా కూడా మనకి ఇట్లా పర్పుల్ షేడ్ వచ్చింది. చక్కగా బార్డర్ అనేది జరీ బార్డర్ వచ్చింది. అసలు ఎంత బాగుందో చీర. ఫ్లోరల్ డిజైన్ ఒకసారి జూమ్ చేసి చూసుకోండి ఎంత బాగా అనిపిస్తుందో. ఊరికే తీసుకోవచ్చండి. నిజంగా మీకు పనికొస్తుంది. శారీ వచ్చిన తర్వాత యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. చీర అయితే చాలా చాలా బాగుంది. సో ఏది కూడా నుంచునే కాన్సెప్ట్ అయితే లేదు శారీలో. చక్కగా మీకు కట్టుకున్న వెంటనే ఆ ఫాల్ అనేది పడుతుందండి. అసలు చాలా బాగుంది. అద్భుతంగా ఉంది చీర అయితే. అసలు చూడండి ఎంత బాగుంది. ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టే ఉంది కదా. సింపుల్గా రెడీ అయినా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్. 1250 కదా, బాగోదేమో ఫ్యాబ్రిక్ అని అయితే మీరు అసలు అనుకోవద్దు. ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా చాలా బాగున్నాయండి శారీస్. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్. సో దిస్ ఇస్ ద పల్లు. ఇలా పెద్ద పల్లూసే వస్తున్నాయండి అన్నిటికీ కూడా. సో దిస్ ఇస్ ద పల్లు. ఫ్లోరల్ పల్లు వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్లౌజ్. అన్నీ కూడా కల్నేత షేడ్స్, వైలెట్ అండ్ బ్లూ మిక్స్డ్లో ఉంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్కి ఇట్లా మనకు బార్డర్స్ అయితే వచ్చినాయి. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ కూడా సెల్ఫ్ జకార్డ్ వీవింగ్ లా ఉంది. చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. లైన్స్ లా కనిపిస్తుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1250. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్తో ఉంది. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్, కొంచెం పటోలా శారీస్ అంటామండి. సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. సో ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో ఫినిష్ అయింది. చీరలు చాలా బాగున్నాయండి. ఫస్ట్ థింగ్ నిజంగా చెప్తున్నా 1250 ఊరికే తీసుకొచ్చి మీకు పనికి వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. సో మీకు ఇటు వచ్చేసి అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ షేడ్తో ఫినిష్ అయింది. బార్డర్ కూడా అలానే వచ్చింది చక్కగా. సో చాలా బాగుంది అసలు. మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. ఇలాగ మనకి ఫ్లోరల్ పల్లు వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ కూడా మనకి ఏదో రస్టిక్ రెడ్ కలర్ షేడ్ ఉంటుంది కదా, అలా ఉంది. సో చక్కగా పీచ్ మిక్స్డ్ రెడ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్తో అలా ఫినిష్ అయింది. లైన్స్ లాగా ఉంటుందండి.
సో బ్లౌజ్ కూడా మంచి సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్, చక్కగా పనికొస్తుంది మీకు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి కూడా మీరు వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లుక్, ప్రైస్ 1250. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా మనకి పటోలా శారీ, చక్కగా ప్లెయిన్ వచ్చింది, సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్, మిడిల్లో అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. ఇదంతా కూడా ఇక్కత్ డిజైన్ లాగా మొత్తం ఈ డిజైన్ అంతా ఉందండి. అండ్ బోత్ సైడ్స్ కూడా జరీ బార్డర్స్. అసలు ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్స్ అలా వస్తే అసలు ఎంత హెవీ లుక్ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఏదైతే ఇక్కడ మనకి ఇక్కత్ ప్యాటర్న్లో మనకి డిజైన్ వచ్చిందో సో అలానే ఉంటుంది. కలర్ కూడా నిండుగా ఉంది. మనకి పీకాక్ నెమలికంఠం కలర్ అంటాం కదండి, సో ఆ టోన్ ఆఫ్ కలర్ చాలా బ్రైట్ ఉంది కలర్ కూడా. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు కూడా మనకి ఇలా హెవీగా వస్తుంది. ఎంత బాగుందో చూడండి, ఏదో ప్యూర్ ఇక్కత్తులు చూసినట్టు అనిపించట్లా, మరి వార్ చేస్తున్నాను అంటారా, కానీ నిజంగా అండి క్వాలిటీ చాలా బాగుంది. 1250కి చాలా వర్ది శారీ అని చెప్పొచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇక్కత్ ప్యాటర్న్ కూడా. అండ్ బ్లౌజ్ కూడా హెవీగా వస్తుంది దీనికి, ఎందుకంటే శారీ ప్లెయిన్ వచ్చేసింది కదా. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. మోరా నెరం కూడా చీరలు బాగున్నాయి యాక్చువల్గా. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది కూడా మనకి సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది లుక్ అనేది. చక్క ప్లెయిన్ వచ్చి ఇలా రావడం వల్ల లుక్ డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ లా వస్తుంది. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ, ప్రైస్ 1250. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ చందేరి చీర, అండ్ దీని మీద వచ్చేసి మనకి హ్యాండ్ పెయింట్. ఆ హ్యాండ్ పెయింట్లో కూడా బాతిక్ స్టైల్ డిజైన్ అయ్యి ఉంటుంది. అసలు నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సేల్ చేసామండి. చాలా హై డిమాండ్ శారీస్, క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రైస్కి అసలు మీ స్పెసిఫిక్గా మీకు ఎక్కడా కూడా రావట్లేదండి. ఇది వచ్చేసి క్వాలిటీ చందేరి అండి. సో చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్గా మీరు యూజ్ చేయొచ్చు. మైల్డ్ షాంపూ వాష్ చేయండి. సో చక్కగా శారీ అంతా కూడా మనకి ఇలా హ్యాండ్ బాతిక్ పెయింటింగ్ అయితే వచ్చింది, హ్యాండ్ పెయింట్ యాక్చువల్లీ. సో ఆ హ్యాండ్ పెయింట్లో కూడా ఒక బిట్ ఎక్కువ బాతిక్ పెయింటింగ్. సో ఈ బాతిక్ మీకు అర్థమవుతుంది కదండి, ఇలా షిబోరి టైప్లో ఉంటే మనకి ఇలా బాతిక్ అంటాము. సో బ్యూటిఫుల్గా ఉంది. ఇక బార్డర్ వచ్చేసి ఇలా మెరూన్ షేడ్తో ఉంది, ఇక్కడ రెడ్ కలర్ షేడ్తో ఉంది. శారీ అసలు ఎంత కంఫర్ట్ అంటే పిచ్చ లైట్ వెయిట్లో ఉంది. చీర అయితే మెయిన్ చాలా చాలా లైట్ వెయిట్లో ఉంది. చూడండి, మీకు ఏదైనా ఇబ్బంది ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. నేను ఇలా పెట్టుకున్నా కదా, ఏమైనా నుంచుందా, ఒక్క డ్రాప్ అయినా నుంచుందండి. చాలా కంఫర్టబుల్, వేరే ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా వేసుకోవచ్చు అసలు శారీ అయితే. సో నేను ఎలా చూపిస్తాను చూడండి. శారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ ఉంటుందండి. అంటే మనకి పాట్లీ పళ్ళు లాగా కుచ్చుల పోర్షన్ దగ్గర నుంచి ఒకలాగా అలా ఉంటుంది కదా, షోల్డర్ అండ్ పళ్ళుకి ఇదంతా వచ్చిందండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. సో శారీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో కుచ్చుల పోర్షన్ వచ్చేసరికి మనకి ఇలాగా మారిపోతుంది అనమాట. ఎంత బాగుందో చూడండి. ఆ హ్యాండ్ పెయింట్ చూడండి ఎంత నీట్గా ఫైన్గా ఫినిష్ అయ్యి ఉందో. హ్యాండ్ పెయింట్ శారీస్ అండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. హాఫ్ అండ్ హాఫ్ కింద వచ్చింది. పైన అంతా బీజ్ షేడ్, కిందేమో అలాగ వైన్ షేడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే అసలు. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. సో దిస్ ఇస్ ద పళ్ళు. కట్టుకుంటే లుక్ అనేది మీరు ఆలోచించుకోండి, ఎంత బాగా సటిల్గా కనిపిస్తారు. సో దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్ అండి. ఇంత హెవీగా వచ్చింది పళ్ళు, బ్లూ కలర్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి, చందేరి మీద హ్యాండ్ పెయింట్ అండ్ బాతిక్ టచ్అప్ ఉంటుంది. సో చీర అంతా కూడా బాతిక్ టచ్అప్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హ్యాండ్ పెయింట్ బ్లౌజ్. 1 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ కూడా వచ్చిందండి. అసలు చాలా చాలా బాగున్నాయి. చాలా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయండి బయట, మన దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా మంచి ప్రైస్కి మనం ఇస్తాము. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1650కి అయితే ఇస్తున్నామండి. యాక్చువల్గా శారీస్ మనం ఈ బాతిక్ ప్రింటింగ్ అనేది కాటన్ శారీస్లో చూస్తామండి. సో ఇది వచ్చేసి చందేరి శారీ మీద వచ్చింది. అసలు పోదండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్ బాతిక్ అంతా కూడా చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయ్యి ఉందన్నమాట. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ కూడా మనకి బాతిక్ స్టైల్లో ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి. సో ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ ఇలాగా మెరూన్ షేడ్తో వైన్ షేడ్తో ఫినిష్ అయ్యింది. అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంది. మీకు శారీ అయితే ఇలా చూపిస్తానండి, మీకు క్లారిటీ వస్తుంది. సో పైన ఇలా బంచెస్ వచ్చినాయి అండ్ కింద కూడా స్కర్ట్ బార్డర్ లాగా ఇలాగ వస్తుందండి. ఎంత బాగుందో చూడండి. అసలు కట్టుకున్నారంటే ఈ పెయింటింగ్ ఎంత క్లాసిక్ కనపడతారో, మొత్తం మిమ్మల్ని చూస్తారు. ఎంత బాగుందంటే అంత బాగుందండి. శారీ అంతా కూడా అలానే రన్ అయింది. పైన ఏమో ఇలా వచ్చింది అండ్ కింద కూడా కొంచెం పెద్దది వచ్చింది. బాగుంది కదా శారీ, చాలా బాగుందండి. అసలు మీరు ప్లీట్స్ పెట్టుకున్నా లేదు, సింగిల్ కూడా వేసుకోవచ్చు. అసలు ట్రాన్స్పరెన్సీ లేదండి చీర అయితే. ఒకసారి ఇలా పెడతాను చూడండి, చక్కగా ఎవరైనా కట్టేసుకోవచ్చు. అసలు ఏం నుంచునే ఫ్యాబ్రిక్ అయితే కాదు, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా పెద్ద ఫ్లవర్ లాగా వచ్చింది. అంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ అండ్ హ్యాండ్ పెయింట్లో కూడా బాతిక్ టచ్అప్ ఉంటుంది. ఇలా జిగ్జాగ్ అలా షిబోరి టైప్ ఆఫ్ డైయింగ్ ఉంది చూడండి, అదంతా కూడా మనకి ఇలా హ్యాండ్ బాతిక్ అనమాట. సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్కి హ్యాండ్ బాతిక్ పెయింట్తో మనకి బార్డర్ అనేది వచ్చింది స్లీవ్స్కి.
సో మీరు బోత్ ద స్లీవ్స్కి ఇలా చేసేసి కుట్టించేసుకున్నా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా వెనక్కి తిరిగి చూస్తారండి చీర నిజంగా. చాలా క్లాసీ శారీస్. ప్రైస్ 1650. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, బ్లాక్ విత్ రస్టిక్ రెడ్, రస్టిక్ ఆరెంజ్ ఆ ప్యాటర్న్లో ఫినిష్ అయింది. చీర ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్. ఆ హ్యాండ్ పెయింట్లో కూడా చందేరి చీర మీద నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ చందేరి శారీ మీద హ్యాండ్ పెయింట్ షిబోరి డైయింగ్తో నడుస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ షిబోరి బాతిక్ స్టైల్లో నడుస్తుంది. అంటే అలాగే కనిపిస్తుంది. బాతిక్ ప్రింటింగ్, బాతిక్ పెయింటింగ్. సో శారీ అంతా కూడా ఇలా ఉందండి. ఇలా థిక్ షేడ్ ఆఫ్ జెడ్ బ్లాక్కి ఇలాగ రస్టిక్ రెడ్తో నేను ఇలా చూపిస్తాను. అసలు కట్టుకున్నారని మీరు ఊహించుకోండి. చీర క్వాలిటీ ఎంత బాగుంది తెలుసా అండి. ఊరికే చెప్పట్లేదండి క్వాలిటీ గురించి. క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది చీరకు. అసలు హ్యాపీగా కట్టుకోవచ్చండి. ఇక్కడ బయట ఉన్న క్లైమేట్కి సమ్మర్కి కట్టుకున్నారంటే ఎంత హాయిగా అనిపిస్తుంది, కూల్గా అనిపిస్తుంది. చక్కగా కట్టుకున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి శారీస్. నిజంగా ఎంత బాగుందో చీర అయితే అసలు హైలైట్ ఉందండి శారీ. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఈస్ ద పల్లు. ఇలా హెవీగా కనిపిస్తుంది. చక్కగా ఒక పెయింటింగ్ లాగా ఎంత బాగుందో, మల్టీ కలర్ షేడ్స్తో పెయింట్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాండ్ పెయింటింగ్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ కలర్ వచ్చి చక్క బార్డర్కి స్లీవ్ పార్ట్కి ఇట్లాగా హ్యాండ్ పెయింట్ అనేది వస్తుంది అనమాట. యాస్టీస్ కుట్టించుకొని వేసుకోండి. అసలు ఎంత బాగుందో, అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. బాగుంది కదా, చక్క స్లీవ్స్కి వచ్చేలాగా కుట్టించండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ప్రైస్ 1650 బాగుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ చందేరి మీద హ్యాండ్ పెయింట్ కూడా బాతిక్ ప్రింట్. సో చాలా చాలా బాగుందండి హ్యాండ్ పెయింటింగ్ కూడా. శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో ఇది వచ్చేసి మనకి ఏ శారీ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా చాలా నిజంగా వెనక్కి తిరిగి చూస్తారు, భలే ఉందే శారీ అని. డిఫరెంట్ లుక్ అనమాట, చాలా డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్, డిఫరెంట్ లుక్. అండ్ క్లైమేట్కి కూడా మీకు చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది అండి. చక్కగా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో ఈ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వట్లేదండి బయట కూడా. సో చూడండి షోల్డర్ పళ్ళు వరకు మీకు ఇట్లా వస్తుంది అనమాట ఈ వైన్ షేడ్తో. అండ్ అక్కడి నుంచి మనకి ఇట్లాగా బీజ్ షేడ్ వచ్చి కింద స్కర్ట్ బార్డర్ లాగా ఇది వస్తుందండి. అసలు ఎంత బాగుందో చూడండి. సో హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తుంది. అసలు అద్భుతంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ బీజ్ షేడ్కి మనకి అలాగా కింద స్కర్ట్ బార్డర్ లాగా. అసలు ఎంత బాగుందో. జరీ బార్డర్స్ కూడా ఉన్నాయి చీరలో. అసలు కొంచెం జరీ బోర్డర్స్ లేవు అంటా కూడా లేదు. జరీ బోర్డర్స్ లేకపోయినా మనకి లుక్ అనేది పెద్ద ఆందు. సో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ మెత్తగా ఉందండి. అసలు చక్కగా కట్టుకోవచ్చు మీరు, యూజ్ అవుతుంది మీకు. సో కమింగ్ టు ద పళ్ళు. సో సేమ్ అనమాట, కంటిన్యూ అవుతుంది పళ్ళు అండ్ షోల్డర్. సో దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా క్రీమ్ కలర్ షేడ్తో వచ్చింది. చక్కగా క్రీమ్కి ఇట్లా బార్డర్ అనేది వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ బాతిక్ అనమాట. బాతిక్ పెయింట్ వచ్చింది. అండ్ లుక్ వచ్చేసి ఇది కూడా స్లీవ్ పార్ట్కి మీకు ఇలా వచ్చింది. యాస్టీ స్టిచ్ చేసి వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి శారీకి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ప్రైస్ 1650. ఐషుకి నిద్ర వచ్చేస్తుంది అంటే దాన్ని చూసి నాకు వచ్చేస్తుంది నిద్ర. నాలుగుతో ముక్కు పట్టుకోండి, ఫ్యాన్ పట్టుకోండి బోల్ చెప్తుంది. సో కామెడీ చేస్తుంది ఇక్కడ కూర్చొని. సో దిస్ ఈస్ ద శారీ అండి. సో ఈ శారీ వచ్చేసి మనకి ఇట్లా పింక్ టోన్ ఆఫ్ కలర్లో ఉంది. హ్యాండ్ పెయింట్, చందేరి హ్యాండ్ పెయింట్. ఇజాలు చెప్తే హ్యాండ్ అంటారా మరి చెప్పాలి కదా చీరకి. సో దిస్ ఈస్ ద హ్యాండ్ పెయింటింగ్ అండి. మొత్తం అంతా కూడా బాతిక్ పెయింటింగ్లో ఉంది. సో శారీ కూడా మనకి బార్డర్స్ కూడా చక్కగా ఇట్లాగా థిక్ షేడ్ ఆఫ్ మెరూన్ కలర్తో ఫినిష్ అయింది. సో శారీ నేను ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి చీర అంతా ఒకలాగే ఉంది. లాటస్ డిజైన్స్ కూడా వచ్చినాయి, టులి ఫ్లవర్స్ లాగా వచ్చింది. అయ్యో జారిపోతుందండి. అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది. ఎంత లైట్ వెయిట్గా ఉంది తెలుసా, నిజంగా ఫుల్ కంఫర్ట్ ఉంటుందండి. సో షిబోరి, నాకు షిబోరి అని వచ్చేస్తుంది. బాతిక్ అండి యాక్చువల్లీ, బాతిక్. సో దిస్ ఈస్ ద శారీ. బ్యూటిఫుల్ కలర్ కూడా చాలా సటిల్గా ఉంది, బాగుంది కలర్ కూడా. చక్కగా పింక్కి మెరూన్ మిక్స్డ్ అనమాట. చాలా బాగుంటాయండి చీరలు కట్టుకున్నారంటే. చాలా మంచి ఫీడ్బ్యాక్ శారీస్. సో చూడండి నేను ఒకసారి ప్లీజ్ పెడతాను చూడండి. ఇంకోసారి ఆవలించామంటే చంపేస్తాను. దాని యాన్స్ అన్నీ నాకు వచ్చేస్తున్నాయండి. అది ఆవలిస్తుంటే నేను ఆవలించేస్తాను కూర్చొని. కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. అదంటే చక్కగా దొంగ వచ్చి అక్కడ కూర్చొని మరి నేను ఆగాలి కదండి. సో దిస్ ఇస్ ద ప్లీటింగ్ పోర్షన్. ఎంత బాగుందో చూడండి. ఫుల్ క్లాస్ ఉన్నాయి చీరలు అయితే అసలు నిజంగా. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా హెవీగా వస్తుంది, చక్కగా కాంట్రాస్ట్లో వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ బాతిక్ పెయింట్, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చెంత పిక్క కలర్ థిక్ షేడ్ వచ్చిందండి. చక్కగా హ్యాండ్ బాతిక్ పెయింటింగ్ అనేది వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ కుట్టించుకోండి చక్కగా స్లీవ్ పార్ట్కి ఇచ్చేసి. యాక్చువల్లీ చాలా బాగున్నాయండి, కంఫర్ట్. అసలు దేనికి యూజ్ అయినా చక్కగా యూజ్ అవుతుంది. మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు ఈ క్లైమేట్కి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ శారీ, సో శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1650. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ శారీ అండి. ఈ మధ్యలో పింకిష్ రెడ్లా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ బాతిక్ పెయింట్.
నాకు ఏ సినిమా గుర్తొస్తుందంటే 'బాహుబలిలో' ఆడు ఇలా నెమలేగితే ఏస్తాడు చూడండి. అదే ఏం సాంగ్ అది? పచ్చబొట్టేయనా అని ఆ టైప్‌లో కనిపిస్తుంది. అలా కుంచుతో గీసినట్టు అనిపిస్తుంది. నాకు ఎవరైనా కుంచిస్తే బావుండు. నేను కూడా ట్రై చేద్దాం హ్యాండ్ పెయింటింగ్ అనుకుంటానండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉందసలు నిజంగా. చాలా చాలా బావుందసలు. అసలా మెయిన్ ఆ ఫినిషింగ్స్ బావున్నాయి. సో, దిస్ ఈస్ ద శారీ. చూడండి ఎంత బావుందో. కలర్ గూడా చాలా బావుంది. తప్పని చేశానేమో బ్లౌజ్ కుట్టించుకోవాల్సిందేమో అనిపిస్తుందండి. మా బుడ్డదాని చోలీ కుట్టించాలి. సో, ఈ సమ్మర్‌కి ఆగలేం గదా! పెద్ద పెద్ద హెవీగా యేసుకున్నా చక్కగా ఇది చాలా బావుంది. క్లాత్ ముట్టుకుంటే చాలా బావుంది. సో, ఎంత బావుందో ఫ్యాబ్రిక్ అయితే అస్సలు. సో, దిస్ ఈస్ ద శారీ. చాలా కంఫర్టబుల్ వేర్ అండి. అసలు నిజంగా కట్టుకున్నా కూడా చక్కగా చూస్తారు. మిమ్మల్నే చూస్తారు. అది గూడా ఉంది. నిజంగా చెప్తున్నా. చాలా బావుంది శారీ అయితే అసలు. సో, మీకొకసారి ఇలా చూపిస్తాను చూడండి. పైన పోర్షన్ వచ్చేసి ఇలా కనిపిస్తది. వన్ సైడ్ బార్డర్ అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా ఇలా నెమలితో ఫినిష్ అయింది. జరీ బార్డర్స్ గూడా ఉన్నాయి. అసలు ఎంత బావుందో చూడండి. లైట్ వెయిట్‌లో ఉంది. పింకిష్ రెడ్ కలర్ చాలా బావుంది. కలర్ గూడా చాలా బావుంది. మొత్తం మల్టీ కలర్‌తో వస్తుంది పెయింట్ అంతా గూడా మనకి. శారీ పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు అండి. హెవీ పళ్ళు వచ్చింది. సో, దిస్ ఈస్ ద పళ్ళు. హెవీగా వచ్చింది. సో, ఎంత బావుందో. ఎక్సలెంట్‌గా ఉంది క్వాలిటీ. కొనుక్కున్నోళ్ళు అదృష్టవంతులండి. అసలు ఈ ప్రైస్‌కి కూడా బయట ఇవ్వట్లేదు. మినిమమ్ 2, 3, 2, 4 అలా తీసుకుంటున్నారు. మా దగ్గర 1650 చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు పనికొస్తది. సో, చూడండి బడ్స్‌లా వచ్చింది. అదంతా కూడా హ్యాండ్ పెయింట్. సో, యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఆ స్లీవ్స్‌కి హ్యాండ్ పెయింట్ పెట్టేసి ఏయించుకున్నా కూడా చాలా బావుంటది. సో, దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1650. సో, దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్. క్రీమ్ కలర్‌కి ఇట్లాగొచ్చేసి రెడ్ కలర్‌తో వచ్చిందండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ బాతిక్ పెయింట్. అమ్మ తల్లి నీకు నమస్కారం హ్యాండ్ బాతిక్ పెయింట్ అని నేర్చుకున్నావు. చెప్పి చెప్పి చంపేస్తున్నావు అనుకుంటారా? బాగున్నాయి కదా చీరలు అందుకే చెప్తున్నానండి. కాసేపు చీర చూస్తారు కదా! మరి నేను వాడటానికి నాకైనా ఒక కాన్సెప్ట్ అయితే ఉండాలి కదా! ఏం మాట్లాడని చెప్పండి. సో, దిస్ ఈస్ ద శారీ అండి. చక్కగా క్రీమ్‌కి ఇలా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా చూపిస్తానుండండి. సో, చూడండి ఎంత బావుందో. కదా! చాలా బావుందసల. సో, నేను ఇలా చూపిస్తాను మీకు. ఇదంతా చందేరి మీద వచ్చింది చక్కగా. సాఫ్ట్ చందేరి చక్కగా. సో, దిస్ ఈస్ ద శారీ. ఇక్కడ వరకు షోల్డర్, పళ్ళు వరకు ఇట్లా వస్తదండి. అండ్ నెక్స్ట్ మనకు కుచ్చులు పోర్షన్ నుంచి అసలు ఎంత అందంగా ఉంటదో కట్టుకుంటే తెలుసా? కుచ్చుల పోర్షన్ నుంచి క్రీమ్ ఇలా పైనొచ్చి కింద ఇలాగా మనకి రెడ్ కలర్ షేడ్‌తో ఫినిష్ అయింది. అంతా గూడా మనకి హ్యాండ్ పెయింట్. పోయేది ఏమీ లేదు. వాషబుల్లే. మీరు హ్యాండ్ వాష్, మైల్డ్ షాంపూ వాష్ అలా ప్రిఫర్ చేయండి. సో, చాలా బాగుంది చీర అయితే. షోల్డర్‌కి, పళ్ళుకి మనకి హెవీ వచ్చింది. సో, కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ దిస్ ఈస్ ద పళ్ళు. పళ్ళు ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా క్రీమ్ షేడే వస్తదండి. క్రీమ్‌కి ఇట్లా రెడ్ కలర్‌తో ఫినిష్ అయింది. చక్కగా ఏ టెంపుల్స్‌కైనా, చర్చెస్‌కైనా, బయటికెళ్ళటాకైనా అలా ఎవ్వరన్నా కూడా యూజ్ చేయొచ్చండి. అసలు ఎంత బాగున్నాయో అసలు చీరలైతే. పనికొస్తాయి చక్కగా. ఈ క్లైమేట్‌కి హాయిగా అనిపిస్తున్నాయండి ఈరోజు చూపించిన చీరలన్నీ గూడా. సో, దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ప్రైస్ వచ్చేసి 1650. సో, చూసారు కదండీ బ్యూటిఫుల్ శారీస్. మీకేదైనా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకొని మాకు త్రూ వాట్సాప్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి షేర్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పే చేసుకోండి. చక్కగా డెలివరీ మేము ఎలాగో డీటీడీసీకి చేస్తాము. ఆంధ్ర, తెలంగాణ కంప్లీట్‌గా. సో, హ్యాపీగా పర్చేస్ చేసుకున్న మీకు 3 or 4 డేస్‌లో మీకు చక్కగా పార్సిల్ అనేది వచ్చేస్తది. చాలా క్విక్ డెలివరీ అయితే ఉంటదండి. మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్యాబ్రిక్ వైస్‌గా కూడా చాలా బాగుంటది. యూ కెన్ ట్రస్ట్ అస్ కంప్లీట్‌లీ. సో, అలా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై. టేక్ కేర్.